ఎట్లా బ్రో సూత్రం చెప్పండి. నేను ఏమన్నా చెప్పించిన అప్పు చేయమని నీకు చెప్పండి. ఎవరైనా చెప్పారా మీకు అప్పు చేయమని? బిజినెస్ పెట్టి లాస్ అవ్వండి ఏమన్నా చెప్పారా? నీట్ గా ఆలోచించి పెట్టిన బిజినెస్ లాస్ అయి ఉంటుంది. తీసుకున్న అప్పు కట్టలేకపోయి ఉంటారు. తీసుకున్న కార్డులు కట్టలేకపోతుంటారు. కానీ మిస్టేకే గానీ దాన్ని మళ్ళీ రీటేక్ చేయొచ్చు. లైఫ్ కూడా అంతే. ఎలాగా? కొత్త ఆలోచన. త్వరగా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా, కానీ నేను ఎప్పుడు చేసేది చేస్తా. త్వరగా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా, నేను ఎప్పుడు ఉండేలాగానే ఉంటా. నీకు మార్పు కావాలన్నా, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా నువ్వు మారకుండా కొత్త మార్పు ఎక్స్పెక్ట్ చేయకు. బాధ వచ్చినప్పుడు సూసైడ్ థాట్స్ కాదు రావాల్సింది. ఇది నా బాధ, నేను తీసుకున్న అప్పు ఇది, ఎట్లా నేను తీసుకున్న అప్పు ఇది, నేను తెచ్చుకున్న ప్రాబ్లం ఇది, సాల్వ్ చేయాల్సింది నేనే గాని పక్కనోడు కాదు. ఎందుకంటే నీ జీవితానికి తెచ్చుకుంది నువ్వు గాని పక్కనోడు ఇవ్వలేదు నీకు. అది సొసైటీ, అన్నోన్ సొసైటీ. ఒకటి అర్థం చేసుకో, నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం కి సొల్యూషన్స్ వెతికేటప్పుడు మనుషులను ఆధారపడి సొల్యూషన్స్ వెతకవు గానీ ఒక మార్గాన్ని పట్టుకొని నడవాలి. అట్లా ఉండాలి ఆలోచన. పక్కోడిని అంటూనే ఉంటే మీరు ఇండైరెక్ట్ గా మీరు ఎదగరు. ఫర్ షూర్ మీ ప్రాబ్లం ని మీరు రెస్పెక్ట్ చేయకపోతే ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ కాదు. యూ రెస్పెక్ట్ ద ప్రాబ్లం, ఇట్ విల్ సాల్వ్ బై ఇట్ సెల్ఫ్. అదే సాల్వ్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో బ్రతుకున్నంత వరకు నీ పని ప్రాబ్లం స్టడీయింగ్, ప్రాబ్లం సాల్వింగ్ రెండే ఉంటాయి. నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయి, నీకు బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది, శాలరీ ఎక్కువ వస్తుంది, ప్రతి దగ్గర గుర్తింపు వస్తుంది, రెస్పెక్ట్, రికగ్నేషన్ అన్ని నీకు ఫాలో అవుతాయి. ప్రాబ్లం ని స్టడీ చేయండి, ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. ఇలా సైకిల్ పోతా ఉంటుంది. ఇదే మైండ్ సెట్ తో ప్రతిరోజు జూమ్ సెషన్స్ జరుగుతుంది. మీకు జెన్యూన్ గా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి మైండ్ సెట్ నేను కూడా తెచ్చుకోవాలి, లైఫ్ లో విన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. డీటెయిల్స్ మీకు పంపిస్తాం. థ్యాంక్ యూ.